ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై కేసు నమోదైంది. గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్లో జగన్ సహా మరో 8 మంది వైఎస్ఆర్సీపీ నేతలపై కేసు ఫైల్ చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఎన్నికల సంఘం అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు ఆ పార్టీ నేతలు మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడులను ఈ కేసులో నిందితులుగా చేర్చారు. గుంటూరు జిల్లాలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. జగన్ ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే గుంటూరు మిర్చి యార్డ్లో పర్యటించారు. వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీ నేతలు ఎన్నికల కోడ్తో పాటు పోలీస్ యాక్ట్ ప్రకారం విధించిన నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించారు. ఈ పర్యటనపై కేసు నమోదు చేయాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి సిహెచ్ శ్రీనివాస్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి పవన్ లైవ్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు పవన్. మొత్తానికి ఏదైతే నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డ్లో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ పర్యటించడానిపై కూడా ఈ రోజు ఈసీ అయితే మాత్రం ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు గుంటూరు నల్లపాడు పోలీసులు అయితే మాత్రం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు మరొక 8 మంది వైసీపీ నేతలపై కూడా కేసు అయితే మాత్రం నమోదు చేయడం జరిగింది. ఏదైతే ఇప్పటికే కూడా దాదాపు 2 సార్లు కూడా ఈ విషయానికి సంబంధించి జిల్లా కలెక్టరేట్ స్వయంగా చెప్పడం, ఎన్నికల నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తా ఉన్నారు, మీరు గుంటూరు నగరంలో పర్యటించడానికి అనుమతులు లేవు అని చెప్పినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏమీ పట్టించుకోకుండా నిన్న గుంటూరు మిర్చి యార్డ్కి రావడం, వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ కొంత గలాట చోటు చేసుకోవడం, పూర్తి స్థాయి కూడా ట్రాఫిక్ స్తంభించుకోవడం, ఇలా పలు రకమైనటువంటి దాదాపుగా 4 నియమ నిబంధనలు కూడా ఉల్లంఘించారంటూ అయితే మాత్రం కేసు అయితే మాత్రం నమోదు చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయనతో పాటు మాజీ మంత్రులుగా ఉన్నటువంటి అంబటి రాంబాబు, అదేవిధంగా లేళ్ల అప్పిరెడ్డి, దాదాపుగా కూడా 20 మంది కీలక నేతలకు సంబంధించి కూడా అయితే మాత్రం వారిపై కూడా కేసు అయితే మాత్రం పోలీసులు నమోదు చేశారు. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఈ రోజు గవర్నర్ కూడా ఈ అంశానికి సంబంధించి కలిసేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే తప్పుడు కేసులు బనాయించి తమను ఇబ్బంది పెట్టేటువంటి విధంగా కూడా వ్యవహరిస్తున్నారు అని చెప్పి ఇప్పటికే కూడా వైకాపా సంబంధించినటువంటి నేతలు అయితే మాత్రం ఈ రోజు దీనిపై గవర్నర్ ని కలిసి ఫిర్యాదు చేయబోతున్నట్టు కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మొత్తం ఈ యొక్క ఘటనకు సంబంధించి కూడా ఏదైతే గుంటూరు మిర్చి యార్డ్లో సరుకు తెచ్చేటువంటి వాహనాలతో పాటు అమ్ముకోవడానికి వచ్చినటువంటి రైతులు కూడా తీవ్ర ఇబ్బందులకు పెట్టారు అనేటువంటి ఒక వాదనని కూడా ఇప్పటికే అయితే మాత్రం చెప్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి గుంటూరులో పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా పోలీసులు ఎవరు కూడా రావడం లేదంటే పోలీసులపై చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఈసీ తీవ్రంగా పరిగణించింది. ఎందుకంటే అసలు గుంటూరు నగరంలో పర్యటించడానికి అవకాశమే లేదని చెప్పినా కూడా ఎందుకు ఈ యొక్క దీనికి సంబంధించి ఎందుకు మీరు గుంటూరు నగరంలో నిన్న రైతులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారని చెప్పి ఈసీ అయితే మాత్రం మండిపడతా ఉంది. మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే దీనిపై పూర్తిస్థాయిలో కూడా చర్యలు తీసుకోవాలంటూ నల్లపాడు పోలీసుల్ని ఆదేశించినటువంటి నేపథ్యంలో నల్లపాడు పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేశారు. మొత్తం ఆయనతో పాటు ఆ పార్టీ నేతలుగా ఉన్నటువంటి మాజీ మంత్రులు కొడాలి నాని, అదేవిధంగా అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డితో పాటు మాచర్ల మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో పాటు గుంటూరు నగరానికి చెందినటువంటి మేయర్ కావటి మనోహర్ నాయుడు కూడా నాయుడుపై
అయితే మాత్రం కేసులు నమోదు చేస్తూ ఛార్జ్ షీట్ కూడా ఎవరికి విడుదల చేశారు. మరి ఈ నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, అసలు మేము ఎమ్మెల్సీ ఎన్నికలకి దూరంగా ఉన్నప్పటికీ కూడా అసలు దీనికి మాకు ఎన్నికల కోడ్ ఎలా వర్తిస్తుంది అని చెప్పి కూడా అదైతే మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితిలో మరి దీనిపై ఈసీ ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటుందని కూడా చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా అనిపిస్తోంది సోనియా. ఎస్ పవన్, మరి ఈ కేసుకు సంబంధించి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారా? అంటే ఇప్పటికీ కూడా ఈ యొక్క అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఇప్పటివరకు అయితే మాత్రం స్పందించలేదు. తమ ఫిర్యాదులు కేసులకి అయితే మాత్రం భయపడేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఎదుర్కొంటాం, ఏ కేసులైనా కూడా ఎదుర్కోవడానికి మాలో దమ్ము ధైర్యం ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే కూడా ప్రతి మీడియా సమావేశంలో చెప్తా ఉన్నారు. కాబట్టి మరి ఈ యొక్క కేసు అంశానికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు. అదేవిధంగా ఆయన మంత్రివర్గం మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్సీ కూడా ఈ యొక్క అంశాలు ఎక్కడ కూడా స్పందించినటువంటి దాఖలాలు అయితే లేవు. మరి ఈ రోజు అంటే దాదాపుగా కూడా ఈ రోజు గవర్నమెంట్ ని కలిసినటువంటి అనంతరం కూడా ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి అంశాలు కూడా మాట్లాడతాము అంటూ వైకాపా సంబంధించిన నేతలు అయితే మాత్రం చెప్తా ఉన్నారు. మరి కాసేపట్లోనే గవర్నర్ ని కలిసినటువంటి అనంతరం కూడా పూర్తి ఈ కేసుకు సంబంధించి కూడా వైకాపా నేతలు మాట్లాడేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఎస్ పవన్, మరి అలాగే మరి 8 మంది వైఎస్ఆర్సీపీ నేతలపై కూడా కేసులు ఫైల్ చేసినట్టు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి వాళ్ళు ఏమంటున్నారు, ఏమైనా సమాచారం ఉందా? అంటే ఖచ్చితంగా కూడా ఈ యొక్క గుంటూరు జిల్లాలో ఎమ్మెల్సీ కోడ్ ఎన్నికల కోడ్ అయితే మొత్తం ప్రస్తుతం అమల్లోనే ఉంది. అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఈసీ దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఈసీకి వైకాపా అయితే మాత్రం ఒక లెటర్ రాసింది. ఏమని ఈ యొక్క గుంటూరు పర్యటనలో రైతులకి గిట్టుబాటు ధర కల్పించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి రైతుల సమస్యలను అని చెప్పి ఒక నినాదంతో కూడా ఈసీకి ఒక లెటర్ రాసినప్పటికీ కూడా ఈసీ దీనికి సంబంధించి కూడా ఎక్కడ పర్మిషన్ ఇస్తున్నట్టు కానీ ఎక్కడ అయితే మాత్రం పొందుపరచలేదు. పొందుపరచకుండా దీనిని పూర్తిగా కూడా నిరాకరించింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ కూడా అమలు ఉంది కాబట్టి మీరు గుంటూరు వీలు లేదని చెప్పి స్పష్టంగా ఈసీ అయితే మాత్రం ఉత్తర్వులు గైడ్ లైన్స్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి అందులో భాగంగానే ఈ యొక్క ఎన్నికల కోడ్తో పాటు పోలీస్ యాక్ట్ 130 అంటే 144 సెక్షన్ కూడా ప్రస్తుతం ప్రతి ఒక్క నియోజకవర్గం జిల్లాలో కూడా అమలు అవుతా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మరి ఇంత పెద్ద మొత్తంలో నిన్న వైకాపా సంబంధించినటువంటి పేర్లంతా మిర్చి అధికారులు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ చోటు చేసుకున్నటువంటి పరిణామాలు దాదాపుగా తొలగించడం జరిగింది. అంతేకాకుండా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యామంటూ అదే నష్టం చేశారు. అంతేకాకుండా మిర్చి అట్లా జగన్మోహన్ రెడ్డి పరిస్థితున్నటువంటి నేపథ్యంలో కొన్ని మిర్చి బస్తాలు కూడా మాయమయ్యాయని చెప్పి సిసి ఫుటేజ్ లో కూడా చూసి చెప్పడం జరిగింది. సో మరి ఇదన్నిటి దృష్ట్యా కూడా అయితే మాత్రం ఈసీ సీరియస్ గానే వ్యవహరిస్తుంది. వ్యవహరించడమే కాకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్తా ఉంది. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ పవన్.